విగ్రహం పోవడం అరిష్టం. ఇలా విగ్రహం పోవడం వల్ల ఊరికంతా కూడా చెడే జరుగుతుంది. వానలు కురవ్వు, పంటలు సరిగ్గా పండవు అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటే ఇదొక నష్ట జాతకురాలు, ఇదొక ఊరికి పట్టిన దరిద్రం అని చెప్పి అందరూ కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటే తులసి ఏడుస్తూ ఉంటుంది. జాను నీళ్ళలోకి దిగి అక్క వీళ్ళ మాటలకి నువ్వేమీ బాధపడకక్క అంటూ తులసిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు తులసి లేదు జాను, వాళ్ళు అన్నట్టుగా నిజంగా నేను నష్ట జాతకురాలని అని చెప్పి తులసి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అసలు మీరు మనుషులైనా, పెళ్ళి కావాల్సిన ఒక ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం మీకు ఏ విధంగా కరెక్ట్ అనిపిస్తుందని చెప్పి జాను అందరినీ కూడా నిలదీస్తూ ఉంటుంది. పంతులు గారు ఊరికి పట్టిన అరిష్టం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో ఈ అరిష్టం పోవాలంటే ఎవరైతే వ్యక్తి విగ్రహాన్ని పోగొట్టారో వారికి శిరోముండనం చేయాలి. మా తాతగారి హయంలో 1-2 సార్లు ఇలాగే జరిగిందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. మరి పోయిన విగ్రహాన్ని తీసుకువస్తే అప్పుడు శిక్ష తప్పించుకోవచ్చు కదా అని చెప్పి తులసి తండ్రి అంటూ ఉంటాడు. దాంతో పూజారి గారు గతంలో ఇలాగే విగ్రహం కోసం కోనేటిలోకి దిగితే వాళ్ళు అమ్మవారి ఆగ్రహానికి బలయ్యారు. నీళ్ళలోకి దిగిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఒరే హరీష్, సంతోష్, మీలో ఎవరైనా ఆ విగ్రహాన్ని బయటకు తీయండి అని చెప్పి తులసి తండ్రి అడుగుతూ ఉంటే అప్పుడు మేమెందుకు దిగాలి నాన్న అని చెప్పి హరీష్, సంతోష్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. నాకు అసలు ఈత రాదని చెప్పి హరీష్ అంటూ ఉంటే విగ్రహం నేనేమీ పోగొట్టలేదు కదా, నేనెందుకు దిగాలని చెప్పి సంతోష్ అలా వాళ్ళిద్దరూ కూడా తప్పించుకుంటారు. నా కూతుర్ని ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను, నేను కోనేటిలోకి దిగుతాను అని చెప్పి శ్రీనివాస్ దిగబోతూ ఉంటే వద్దు నాన్న అని చెప్పి జాను తులసి ఇద్దరు కూడా అడ్డుపడతారు. ఇక దాంతో రావే శిరోముండనం ఒకటే ఇప్పుడు దీనికి పరిష్కారం, ఊరికి పట్టిన దరిద్రం పోవాలని చెప్పి కనిష్క తులసి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటుంది. శిరోముండనంతో పాటు గుండు కొట్టిన తర్వాత వచ్చే అమావాస్య వరకు ఆ వ్యక్తి ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న ఖుషి ఎంతో బాధపడుతూ హోమం చేస్తున్న సిద్ధు దగ్గరికి వచ్చి ఫ్రెండు త్వరగా రా, ఫ్రెండు త్వరగా మా తులసిని కాపాడు అని చెప్పి అరుస్తూ ఉంటే సిద్ధు వాళ్ళ నానమ్మ ఏంటే ఫ్రెండు గిండు అనుకుంటా పోవే అంటూ ఖుషిని తోసేస్తుంది. దాంతో ఖుషి కింద పడి అమ్మ అని అరవడంతో సిద్ధు పాప అని చెప్పి హోమంలో నుండి లేవబోతుంటే అరిష్టం బాబు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఆల్రెడీ జరగాల్సిన అరిష్టం జరిగిపోయిందని చెప్పి సిద్ధు ఏమైంది పాప అని చెప్పి ఖుషిని అడగడంతో ఖుషి తులసికి గుండు కొడుతున్నారని విగ్రహం పోయిందని చెప్పడంతో సిద్ధు క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి నీళ్ళలోకి దూకేస్తాడు. ఇక దాంతో సిద్ధు తల్లి వదిన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. చాలాసేపటి వరకు సిద్ధు నీళ్ళలో నుండి బయటకు రాకపోవడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సిద్ధుకి ఏదైనా ప్రమాదం జరిగితే నీ పీక మీద కత్తి దిగుతుంది అని చెప్పి కనిష్క తులసి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అలా అందరూ తులసి మీద మండిపడుతూ తులసికి బలవంతంగా గుండు చేస్తూ ఉంటారు. సిద్ధుబాబుకి ప్రమాదం జరగకుండా ఉండాలన్నా శిరోముండనం జరగాల్సిందే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే నరసింహ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా దానికి గుండు కొట్టు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక అలా సిద్ధు కోనేటిలోకి దూకి చాలాసేపు అలా విగ్రహం కోసం వెతికిన తర్వాత విగ్రహం దొరకడంతో నీళ్ళలో నుండి విగ్రహాన్ని తీసుకొని బయటకు వస్తాడు. దాంతో ఖుషి పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సిద్ధు విగ్రహం తీసుకొచ్చి తులసికి జరుగుతున్న శిరోముండనాన్ని ఆపుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.